ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హలో అన్న, మాది భీమవరం గ్రామం, శ్రీకాళహస్తి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్ అన్న. మేము భీమవరం గ్రామంలో ఒక కుటుంబం మాది ఉండేది. మా ఊర్లో ఈ పొద్దు మా ఇంట్లో కొందరి వైసీపీ వాలంటరీ అండ్ కొందరు కార్యకర్తలు మా ఇంట్లో దూరి దౌర్జన్యం చేసినారు. అట్లాగే మా అమ్మ ఒకటే ఉండింది ఇంట్లో. మా అమ్మ మీద కూడా దాల్పడ్డారు. ఇంట్లో వస్తువులు అయితే చాలా పగలు కొట్టేసినారన్న. మేమైతే ఇంటి దగ్గర లేము, మేమైతే ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఎవరు లేని ఇంట్లో చూసి ఇంట్లో వస్తువులు ధ్వంసం అన్నీ చేసేసినారన్న. చూడండి, మీరే చూడండి. ఇది మెయిన్ డోర్ అన్న. ఈ మెయిన్ డోర్ని వచ్చి గొడ్డలతో పగలు కొట్టినారన్న. మెయిన్ గొడ్డలతో పగలు కొట్టినారు. ఫస్ట్ ఎట్ ది సేమ్ ఫ్రిడ్జ్ అన్న, ఫ్రిడ్జ్ మొత్తం పగలు కొట్టేసినారు. ఎట్ ది సేమ్ ఇంట్లో ఉండే వస్తువులను చూడండి పైన ఉండే దేవుడి పటాలు గ్లాసులతో సహా మొత్తం పగలు కొట్టేసినారు. చూడండి టీవీ చూడండి. మా అమ్మ ఆవేదన చూడండి అన్న. మా అమ్మ, మేము ఉండేది ఒకే ఒక ఇంటోళ్ళన్న, భీమవరంలో ఒకే ఒక ఇంటోళ్ళు మేము ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. మా అమ్మని కూడా చాలా దారుణంగా హింసించినారన్న. చూడండి అన్న, రాళ్ళు చూడండి అన్న. మీరు వైసీపీ వాలంటరీ అండ్ ఇంకొక కార్యకర్త అన్న, ఇద్దరు అన్న. రీసెంట్గా బ్యాలెట్ ఓట్లు అడిగారన్న, మేము ఇవ్వమన్నారు. దాన్ని కడుపులో పెట్టుకొని వీళ్ళు దాడికి దాలిపడ్డారు. చూడండి అన్న, మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. కనీసం మా ఫాదర్ గారు లేరన్న. మా ఫాదర్ గారు చనిపోయినాను. మేము ఒకరికిద్దరం అన్న, మా అన్న నేను ఇద్దరం, మా అమ్మ అన్న. మా అమ్మని ఈ విధంగా దాడికి పాల్పడ్డారన్న. చూడండి అన్న, ఇంట్లో ఎవరు లేనిది చూసి వస్తువులను మొత్తం పగలగొట్టేసి ఇల్లు మొత్తం దాడి చేసినారు. చూడండి అన్న, మెయిన్ డోరు చూడండి అన్న. మా అమ్మని గడ చంపేస్తుంటారన్న, కొందరు లేకుంటామంటే. చూడండి అన్న, రాళ్ళుతో పగలగొట్టినారన్న, రాళ్ళుతో గొడ్డలతో పగలగొట్టినారన్న. రాళ్ళు చూడండి అన్న. అన్న, మీరే మాకు సాయం చేయాలన్న. మాకు ఎవరు లేరన్న, మాకు ఎటువంటి సపోర్ట్ చేసేవాళ్ళు మాకు ఎవరు లేరన్న. మేము ఉండేది ఊర్లో ఒక ఇంటోళ్ళు అన్న. మీరే సపోర్ట్ చేయండి అన్న మాకు. చూడండి అన్న, మేము ఉండేది ఒకే ఒక ఇంటోళ్ళం, బీసీ కుమ్మర కులానికి చెందిన వాళ్ళము. మమ్మల్ని చాలా దారుణంగా అయితే హింసించినారన్న. వైసీపీ ఇద్దరు భయంకరంగా తాగేసి వచ్చి ఇద్దరు మా అమ్మ మీద దాడి పాల్పడ్డారన్న. చూడండి అన్న, వస్తువులు మొత్తం రాళ్ళు చూడండి అన్న. రాళ్ళు చూడండి, ఫస్ట్ రాళ్ళు చూడండి అన్న. ఇంట్లో ఉండే టీవీ అన్న చూడండి అన్న. చాలా దాడిపడ్డారన్న. అసలు కొందరు లేకుండా ఉంటే మా అమ్మని చంపేస్తుంటారన్న ఈ పాటికి. ఇట్లాగే ఈ ఊర్లో చాలా దౌర్జన్యానికి పాల్పడ్డారన్న. అందరినీ కొడతా ఉన్నారన్న. రీసెంట్గా బ్యాలెట్ ఓటు అడిగారు, మేము ఇవ్వలేదన్న. దీనికి వాళ్ళు కడుపులో పెట్టుకొని మరీ ఈ విధంగా హింసించినారన్న మమ్మల్ని. మేము లేనిది చూసుకొని మా అమ్మ మీద దాడి పడ్డారు. చూడండి అన్న, ఇంట్లో వస్తువులు మొత్తం పగలు కొట్టేసినారన్న. అసలు మా అమ్మ ప్రాణాలు పోయి ఉంటాయన్న కొందరు లేకుండా ఉంటాయి. చూడండి, రాళ్ళు చూడండి అన్న. అన్న, మీరే మాకు సాయం చేయాలన్న. మాకు ఎటువంటి వెనకాలంటూ మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. అందరూ మీరే అన్న మాకు సపోర్టు. దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయాలన్న. మాకు ఏమైనా జరిగితే, మాకు ఏదైనా కారణం అయితే, మాకు ఏదైనా జరిగితే మొత్తం ఓలు వల్లే అన్న. దయచేసి కానిస్టేబుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ మొత్తం మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మాకు వెనక ముందు ఎవరు లేరు. మేము ఒకవేళ మాకు ఎటువంటి అన్యపూర్ణ కారణం వల్ల మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఏదైనా జరిగినా మాకు ఏదైనా జరిగినా సరే దానికి మొత్తం ఓళ్ళే కారణము, గవర్నమెంటే కారణము. మీరే మాకు సపోర్ట్ చేయాలి. అంటే భిన్నత్వంలో ఏకత్వంతో సమానం. అంటే జాతులు, మతాలు, కులాలు అనే భేదం లేకుండా అందరూ సమానంగా ఇక్కడ జీవించాలనేది దాని అర్థం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పలు గ్రామాలలో అనేక రకాల హింసలు, దాడులు జరుగుతూ చాలా దారుణంగా ఇక్కడ సృష్టించబడుతున్నాయి. చాలా బాధాకరం. ఒక కుటుంబం సమస్యలు లేదా ఇబ్బందులు పాలైందంటే అక్కడ పరిష్కరించాల్సిన బాధ్యత ఒక తండ్రిగా లేదా ఇంటి పెద్దగా ఉంటుంది. కానీ ఒక నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా, ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆ ప్రధాన పార్టీకి సంబంధించిన ఆ నాయకుడిదే బాధ్యత ఉంటుంది. కావున ప్రధాన పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన నాయకులైతే ఇక్కడ దాడులు నిర్వహించారో ఆ ప్రధాన పార్టీ నాయకులైతే ఏమి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే ఏమి, తప్పనిసరిగా ఈ యొక్క కుటుంబానికి సమస్యను పరిష్కరించి త్వరితగతిన వాళ్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే నియోజకవర్గంలో ప్రధాన పార్టీదారుడైన ఆ వ్యక్తికి చెప్తున్నాం, మేము గౌరవప్రదంగా చెప్తున్నాం, విన్నవించుకుంటున్నాం. మీరు కోరుకునే వారే అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మీరు కులం, మతం, జాతి, వర్ణం, వర్గం ఎటువంటి భేదం లేకుండా అందరి శ్రేయస్సు కోరుకునే వారే అయితే
మీరు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆడవారి యొక్క శ్రేయస్సు కోరుకునేవారైతే తక్షణమే మా కుమ్మరి కుటుంబానికి జరిగిన ఈ అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పశుబలంతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే ఎప్పటికీ రాజకీయం స్థిరత్వం కాదు, ఎప్పటికైనా రాజకీయ నాయకులు మారుతూనే ఉంటారన్న సందేశాన్ని మీకు ఈ యొక్క విన్నపం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.